ఈ సమయంలో ప్రభు మరి మీరే నాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది. ఓకే. నా పేరు శ్యాము. ఆ, నేను ఒక నామినల్ క్రిస్టియన్ ఫ్యామిలీలోనే ఆ, నుంచి వచ్చాను అనమాట. అంటే ఆ, చిన్నప్పుడు ఆ, మా ఫ్యామిలీలో ఎవరు క్రిస్టియన్ ఫ్యామిలీయే కానీ కాకపోతే ఎవరు కూడా ఆ, నిజంగా దేవుణ్ణి తెలుసుకొని లేకపోతే పశ్చాత్తాపం మారు మనసు అనుభవం ఉన్నది ఎవరు లేరనమాట మా ఫ్యామిలీలో. జస్ట్ ఫెస్టివల్స్ టైంలో చర్చెస్కి వెళ్తూ ఉంటారనమాట. అట్లా క్రిస్మస్ టైంలోనో లేకపోతే ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఆ టైంలో అట్లా. మేము పిల్లలకైతే మా ఎప్పుడైనా ఎగ్జామ్స్ స్కూల్ ఎగ్జామ్స్ అట్లా ఉంటే వెళ్ళి పాస్టర్ గారి చేత ప్రేయర్ చేయించుకోవటం అట్లా ఉండేదన్నమాట. అంతే, అంత బట్టికే క్రిస్టియన్ లైఫ్ అంటే. బట్ వేరే వేరే పూజలు కానీ అట్లా ఆచారం ఏం లేదు కానీ అట్లా ఉండేదన్నమాట. ఇంకంతకు మించి ఆ, అయితే మా తాతగారు దేవుణ్ణి తెలుసుకున్నారనమాట. మా తాతగారు అయితే ఆయన విశ్వాసి. ఆయన వలన మేబీ ఆయన వలనేమో మా నాన్న కూడా అప్పుడప్పుడు బైబిల్ చదవమని చెప్పేవాడు. మా నాన్న కూడా అప్పుడు విశ్వాసం కాదు, అట్లా ఒక మంచి పద్ధతిలాగా అట్లా చెప్పేవాడు, బైబిల్ చదువుకుంటా ఉండు అని అట్లా చెప్పేవారు అనమాట. అలాంటి ఫ్యామిలీలో ఐ వాస్ బోర్న్. అయితే 10th క్లాసు అయిపోయిన తర్వాత నేను డిప్లొమా జాయిన్ అయ్యాను అనమాట. పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాను. 3 years కోర్స్, అది కాకినాడలో వచ్చిందనమాట అడ్మిషన్. అక్కడ జాయిన్ అయినప్పుడు మా సీనియర్స్ ఇట్లా ఒక ప్రేయర్ మీటింగ్కి ఇన్వైట్ చేశారనమాట. గాస్పల్ మీటింగ్కి ఇన్వైట్ చేస్తే అప్పుడు అక్కడ నేను యేసుప్రభుని తెలుసుకున్నాను. ఆ మీటింగ్ కూడా నాకు మీటింగ్కి వెళ్తాను కూడా నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. కాకపోతే సీనియర్స్ ఇన్వైట్ చేశారని చెప్పేసి అప్పట్లో ర్యాగింగ్ అది కూడా ఉండేది. తర్వాత వాళ్ళు మీటింగ్ టైంలో కూడా ఏదో అక్కడ 2 or 3 days ఉండాలనుకుంటే అది క్యాంప్ లాగా. దానికి కూడా కొంచెం రిజిస్ట్రేషన్ ఫీజు అది కూడా అడిగారు అనమాట. ఎందుకంటే అక్కడ అకామిడేషన్ ఫుడ్ అది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దానికి రిజిస్ట్రేషన్ చేయమంటే నాకు ఫస్ట్ మనీ లేవన్నా అని చెప్పాను ఆయనతో. ఆయన అన్నారు, మనీయే ప్రాబ్లం అయితే నేను మీకు పే చేస్తాను తమ్ముడు అని చెప్పి రమ్మన్నా చెప్పారనమాట. అట్లా అంత ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళాను. బట్ అక్కడ యేసుప్రభు ప్రేమ గురించి నేను తెలుసుకున్నాను అనమాట. అక్కడ యాక్చువల్గా దేవుని గురించి తెలుసుకున్నాను. అప్పటి వరకు ఓన్లీ అప్పుడప్పుడు చర్చికి వెళ్ళటం అట్లాగే. కానీ అక్కడ ఆ క్యాంప్కి వచ్చిన స్పీకర్ అన్న కూడా చాలా దేవుని గురించి, దేవుని ప్రేమ గురించి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఆయన ఒక నాకు ఇప్పుడు గుర్తుంది, ఒక బ్లాక్ బోర్డ్ పట్టుకొని చాక్ పీస్ తీసుకొని ఒక టీచర్ లాగా దేవుడు ఎక్కడో పరలోకం ఉన్నాడని చెప్పి బోర్డు పైన అట్లా చూపించి మనం కింద ఉన్నామని చెప్పేసి ఆయన మనిషి రూపంలో భూమిపైకి వచ్చి సిలువు పైన తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టింది మన పాపాల కోసం, మన పాపాలకి క్షమాపణ ఇవ్వటానికి, మనకి రావాల్సిన షేము ఆయన అనుభవించి మనకి క్షమాపణ ఇచ్చి రక్షణ ఇవ్వడానికి అని చెప్పేసి అట్లా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అప్పుడు నేను మెయిన్ ప్రేమ, గాడ్స్ లవ్ అన్నది ఆయన మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాక్యంలో నుంచి. అది నన్ను మంచిగా అట్రాక్ట్ చేసిందనమాట. సో అప్పుడు నేను దేవుణ్ణి అంగీకరించాను. ఆ మీటింగ్లో అప్పుడు ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు దేవుణ్ణి అంగీకరించాను. అప్పుడు ఇంకా నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. అప్పటి వరకు ఏంటంటే పైకి మామూలుగా అంటే మంచిగానే స్కూల్లో మంచిగా స్టూడెంట్గా అట్లా ఉన్నా సరే నా లైఫ్ అంటే లోకంలో పాపంలో సీక్రెట్గా నేను చేసే పాప జీవితం అది నాకు ఉందన్నమాట. మేబీ నాట్ ఎక్స్ప్లిసిట్లీ అవుట్ సైడ్, బట్ ఐ హ్యావ్ మై సిన్ఫుల్ లైఫ్. దేవునికి ఇష్టమైన కార్యాల్లో అట్లా నా థాట్స్లో కానీ నా యాక్షన్స్లో కానీ అట్లా ఉండేదన్నమాట. సో ఎప్పుడైతే అట్లా యేసుప్రభు గురించి విన్నానో, ఆ సువార్త విన్నప్పుడు నేను దేవుడు నాకు ఆ కన్విక్షన్ ఇచ్చాడు. సో నేను కూడా
నా పాపాలను ఒప్పుకొని క్షమించమని అడిగాను యేసుప్రభుని, పశ్చాత్తాపడ్డాను. దేవుడు క్షమించారు. తర్వాత నేను కూడా ఆయన్ని అంగీకరించి అక్కడి నుంచి ఇంకా వాళ్ళే ఒక గిడియన్ న్యూ టెస్ట్మెంట్ కూడా ఇచ్చారనమాట. బ్లూ కలర్. ఐ స్టిల్ లవ్ దట్ న్యూ టెస్ట్మెంట్ బికాస్ దట్ వాస్ ద ఫస్ట్ మై ఇనీషియల్ డేస్ ఆఫ్ మై లైఫ్, బిలీవర్ లైఫ్ అనమాట. ఇప్పుడు కూడా ఆ న్యూ టెస్ట్మెంట్ బైబిల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే బిగినింగ్లో నేను అదే చదువుకున్నాను, ఆ న్యూ టెస్ట్మెంటే ఉండేది నా దగ్గర. అది మంచిగా చదువుకొని దానివలన అట్లా బలపడ్డాను అనమాట. సో అట్లా దేవుణ్ణి తెలుసుకొని ఇంకా కాలేజీల్లో అట్లా చదువుకుంటున్నప్పుడు దేవుడు సహాయం చేశాడు. అక్కడ ఫెలోషిప్లో కానీ లేకపోతే చర్చి, అక్కడికి వెళ్ళే చర్చి ద్వారా కానీ వాక్యంలో దేవునిలో ఎదగటానికి దేవుడు మంచి సహవాసాన్ని అట్లా ఇచ్చారనమాట. తర్వాత స్టూడెంట్గా కూడా దేవుడు నాకు చాలా సహాయం చేశాడు. అంటే అకాడమిక్స్లో కూడా నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని అనమాట. మంచి ఒక ఇంటెలిజెంట్గా లేకపోతే వెరీ టాలెంటెడ్ అట్లేం కాదు, యావరేజ్ స్టూడెంటు. లేకపోతే సమ్ టైమ్స్ ఐఎమ్ బిలో యావరేజ్ ఆల్సో. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ ఇన్ సమ్ సబ్జెక్ట్స్ ఐ జస్ట్ గాట్ 37 మార్క్స్. 35 పాస్ మార్క్ అయితే 37 అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట నా కెరీర్లో. అవి చూసి అమ్మాయి థ్యాంక్ గాడ్ అనుకున్నాను, పాస్ అయ్యామని అట్లా. సో దేవుడు అకాడమిక్స్లో కూడా నేను డిప్లొమా జాయిన్ అని చెప్పాను కదా. డిప్లొమా కోర్స్ 3 years. ఫస్ట్ ఇయర్ ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను, సప్లిమెంటరీ రాసి సెకండ్ ఇయర్ పాస్ అయ్యాను. సెకండ్ ఇయర్ కూడా ఫెయిల్, సప్లిమెంటరీ రాసి థర్డ్ ఇయర్ క్లియర్ చేసి థర్డ్ ఇయర్ కూడా సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. సో ఐ హ్యాడ్ టు టేక్ 1 extra year. డిప్లొమా కోర్స్ 3 years కదా, బట్ ఇట్ టుక్ 4 years ఫర్ మీ టు కంప్లీట్. అంటే నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను అనమాట 10th class వరకు. మాది విలేజ్, అక్కడ తెలుగు మీడియం చదువుకున్నాము. ఒకసారి ఇంగ్లీష్ మీడియం అనేసరికి అక్కడ అంత అర్థం కాలేదు, డిఫికల్టీ ఫీల్ అయ్యాం. ఐ స్టిల్ రిమెంబర్ ఫస్ట్ ఫిజిక్స్ క్లాస్లో ఫిజిక్స్ టీచరు ఆయన వచ్చి యాజ్ యూజువల్గా ఫస్ట్ లెసన్ చెప్పారు. అప్పుడు తెలుగు మీడియం వాళ్ళు అందరూ వెళ్ళి ఆయన చుట్టూ నుంచొని అర్థం కాలేదని చెప్తే ఆయన మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. అట్లా అంటే లాంగ్వేజీ ప్రాబ్లం కూడా ఉంది ఇనీషియల్గా. సో దానివల్ల కానీ లేకపోతే ఇంకా నా 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 ఐక్యూ లెవెల్ ఎట్లన్నా కానీ మొత్తానికి డిప్లొమా 3 years ఫెయిల్ అయ్యాను అనమాట ఒక సబ్జెక్ట్ అట్లా. బట్ నేను డిసిప్లిన్గా ఉండేవాడిని, నేర్చుకోవడానికి నేను ట్రై చేసి లేకపోతే క్లాస్మేట్స్ దగ్గర హెల్ప్ తీసుకొని అట్లా ఉండేవాడిని అనమాట. సో బై గాడ్స్ గ్రేస్ అట్లా క్లియర్ చేశాను. 4th year అది కంప్లీట్ అయింది. నెక్స్ట్ దేవుడు బీటెక్ చేయడానికి కూడా సహాయం చేశారు. తర్వాత బీటెక్, తర్వాత ఎంటెక్ కూడా చేయడానికి దేవుడు సహాయం చేశారనమాట. అట్లానే బట్ ఆల్ త్రూ మై కెరీర్ ఐ హ్యాడ్ బీన్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ మై క్లాస్మేట్స్. కొన్ని డిఫికల్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఐ స్టిల్ రిమెంబర్ బీటెక్ చదివేటప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండాడు అనమాట, అజయ్ అని చెప్పేసి. తన దగ్గర మ్యాథ్స్ చెప్పించుకునేవాడిని, తను హెల్ప్ చేసేవాడు. క్లాస్ అయిపోయిన వెంటనే తన రూమ్కి వెళ్ళిపోతే తను కాసేపు అర్థం కానివన్నీ చెప్పేవాడు అనమాట. అట్లా సో లైక్ ఈవెన్ దో ఐఎమ్ అన్ యావరేజ్ స్టూడెంట్, గాడ్ హెల్ప్డ్ మీ విత్ ఆల్ మై కెరీర్. చక్కగా ఇంజనీరింగ్ అవడానికి, తర్వాత ఎంటెక్ కూడా మంచి కాలేజీలో చేయడానికి, యూనివర్సిటీలో చేయడానికి దేవుడు సహాయం చేశారనమాట. సో అట్లా చేసి తర్వాత దేవుని తెలుసుకున్న దగ్గర నుంచి కూడా దేవుడు ఒక డిజైర్ ఇచ్చారనమాట. ఏంటంటే ఐ వాంట్ టు బీ ఏ విట్నెస్ ఫర్ క్రైస్ట్ ఎట్ మై వర్క్ ప్లేస్ అని. ఇది నాకు ఒక డిజైర్ ఉండేదన్నమాట. డిజైరు లేకపోతే అది దేవుడే ఇచ్చారు అని చెప్పాలి నాకు ఉండేదనే దానికంటే. ఎందుకంటే అది ఎందుకో ఫస్ట్ నుంచి అట్లా దేవుని తెలుసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉండేదన్నమాట. అంటే నేను చెప్పాను కదా, నా అకాడమిక్స్లో నేనేం పెద్ద ఎక్సలెంట్ టాప్ పర్ఫార్మర్ కాదు, యావరేజ్ స్టూడెంట్ని. చాలా హంబుల్గానే ఉండేది, హెల్ప్ తీసుకొని. ఈవెన్ ఫస్ట్ ఇయర్ అయితే ఫెయిల్ అయిన సబ్జెక్ట్లో యాక్చువల్గా నేను వేరే వాళ్ళ దగ్గర కాపీ కూడా చేసామన్నమాట ఫస్ట్ టైం. అది
డ్రాయింగ్ సబ్జెక్టు. డ్రాయింగ్ అంటే జస్ట్ పెద్ద పెద్ద బోర్డ్స్ చార్ట్స్ ఉంటాయి కదా, సో ఇట్లా ఎగ్జామ్ హాల్లో కూడా ఇట్లా చూస్తే కనిపిస్తుంది. అట్లా చేసినా సరే మరి ఫెయిల్ అయ్యాను. నాకు అది సబ్జెక్ట్ అంత వచ్చేది కాదనమాట. అట్లా అయింది. బట్ కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత అది నాకు దేవునిలో ఎక్కువగా ఎంజాయ్ చేయటం, దేవుణ్ణి బట్టి నేను మంచిగా చాలా హ్యాపీగా ఉండేవాడిని అనమాట. సో దానివలన అనుకుంటా నాకు అట్లా ఐ వాంట్ టు బి ఏ విట్నెస్ ఫర్ క్రైస్ట్ ఎట్ మై వర్క్ ప్లేస్ అని ఒక డిజైర్ ఉంది. దాన్ని దేవుడు తర్వాత జాబ్లో కూడా దేవుడు సహాయం చేశారు. అది క్యాంపస్ ప్లేస్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా ఇంటర్వ్యూ ఆ టైంలో ఇంటర్వ్యూకి కూడా కొంచెం నేను ఒక ఐ థింక్ 2 రౌండ్స్ ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ క్లియర్ అయినాక సెకండ్ రౌండ్కి కూడా కొంచెం నేను భయపడతా ఉన్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు క్వశ్చన్స్ ఏవో కొంచెం డిఫికల్ట్గా అడుగుతున్నారు, లేకపోతే కన్ఫ్యూజన్గా ఉన్నాయని చెప్పేసి. దానికి కూడా కొంచెం నేను భయపడి మనసులో చిన్న ప్రేయర్ చేసుకున్నాను, ఈ ఇంటర్వ్యూలో కూడా సహాయం చేయాలని చెప్పేసి, దేవుడి సహాయం కోసం అట్లా చేస్తే దేవుడు అది కూడా చాలా ఆశ్చర్యంగా. సెకండ్ రౌండ్ ఎట్లా జరిగిందంటే హాల్లో అందరినీ రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళందరినీ హాల్లో వెయిట్ చేయిస్తున్నారనమాట ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి. ఆ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు లో కొంతమంది ప్యానెల్ దగ్గర ఉన్నారు, లోపల రూమ్స్లో ప్యానెల్లో. కొంతమంది ఏమో ఈ స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి వీళ్ళని తీసుకెళ్తున్నారు అనమాట. తీసుకెళ్ళి మీరు ఈ ప్యానెల్కి వెళ్ళమని చెప్పారు. మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది, టైం ఎక్కువ అయిపోయిందని, స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్లే వాళ్ళే, అంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు మా ముందే అటు ఇటు తిరుగుతూ ఉన్నారా, వాళ్ళే ఇంటర్వ్యూ చేస్తామని చెప్పారనమాట. సో ఇంకా ప్యానెల్ దగ్గర కూడా పంపల. కాలేజీలో వాళ్ళు ఏం చేశారంటే పేరు పిలిచి ఓకే రా, ఐ విల్ డూ ఇంటర్వ్యూ, ఇట్స్ లేట్ అని చెప్పేసి ప్యానెల్ దగ్గర తీసుకెళ్ళకుండా జస్ట్ ఒక రూమ్లో ఒక చైర్, 2 చైర్స్, ఒక చైర్ నాకు ఇట్లా పుష్ చేసి ఒక చైర్ ఆయన తీసుకుని అట్లా కూర్చున్నాడు అనమాట. అట్లా కూర్చొని ఏవో ఒక 2-3 క్వశ్చన్స్ అడిగాడు. నేను చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను, అంటే గాడ్స్ హెల్ప్ ఎట్లా ఉంటుంది అనేది. నేను యాక్చువల్గా ఆ సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ గురించి నేను కొంచెం భయపడుతూ ఉన్నాను అనమాట. దేవుడు అంటే అసలు ఆ ఇంటర్వ్యూ రూము లేదు, ప్యానల్ లేదు, ఆయనే ఉదయం నుంచి మా ముందే ఉన్నాడు. ఆయనే పిలిచి ఇట్లా వెరీ క్యాజువల్గా ఒక చైర్ని ఇట్లా పుష్ చేశాడు. ఆయన ఒక చైర్లో కూర్చొని సిట్ వి విల్ డూ అని చెప్పేసి జస్ట్ ఒక 3-4 క్వశ్చన్స్ అడిగాడు అని, ఓకే యూ కెన్ గో అని చెప్పాడు అనమాట. అట్లా బై గాడ్స్ గ్రేస్ ఐ గాట్ సెలెక్టెడ్. అట్లా క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాను. అట్లా దేవుడు అకాడమిక్స్లోను తర్వాత నా ఇంటర్వ్యూ వాటిల్లో కూడా సహాయం చేశారనమాట. ఈవెన్ జాబ్ చేసేటప్పుడు కూడా, జాబ్లో కూడా ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు మా సీనియర్స్ దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటూ ఉండేవాడిని. ఎందుకో ఒక టైంలో బాగా డిస్కరేజ్ అయ్యాను అనమాట. సమ్ పర్సనల్, అంటే ఫ్యామిలీ పరంగా కొంచెం ఫ్యామిలీలో ప్రాబ్లం కానీ ఎట్లానే కానీ సంహౌ నేను బాగా డిస్కరేజ్ అయ్యాను అనమాట. ఇక్కడ నేను మంచిగా జాబ్ చేసి ఇక్కడ చేయగలనా, లేకపోతే ఇందులో మనం ఎక్సెల్ అవ్వగలమా లేదా అన్నట్లుగా అట్లా అనుకుంటా డిస్కరేజ్డ్గా ఉన్నాను. ఆ టైంలో కూడా ఇట్ వాజ్ లాంగ్ బ్యాక్ అనమాట. దేవుడు నన్ను ఒక మంచి అప్రిషియేషన్ ఇప్పించి నన్ను చాలా ఎంకరేజ్ చేశారనమాట. లేకపోతే ఎట్లాంటిదంటే మేము చేసే వర్క్లో ఏదో క్లయింట్స్ ఏదో క్వశ్చన్, వాళ్ళకి ఏదో ఒక ఇష్యూ వచ్చిందనమాట. ఇష్యూ అంటే జస్ట్ సింపుల్ థింగ్, కౌంట్ తేడా వచ్చిందనమాట వాళ్ళకి. మేము ఫైనాన్షియల్ అడ్వైజర్స్, వెల్త్ మేనేజ్మెంట్ ఫామ్ రిలేటెడ్ దాంట్లో పనిచేస్తామన్నమాట. మా క్లయింట్ అది. వాళ్ళకేదో అందులో ప్రైమరీ అడ్వైజర్స్, సెకండరీ అడ్వైజర్స్ అని కౌంట్ ఉంటుంది. దానికి సంబంధించి ఏదో సమ్ కౌంట్ డిఫరెన్స్ వస్తే వాళ్ళు జస్ట్ అడిగారు, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కౌంట్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద డిస్క్రిపెన్సీ అని అన్నారనమాట. నేను దాన్ని చూసి, అది యాక్చువల్గా ఇట్స్ నాట్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్, ఈజీ థింగ్ ఓన్లీ. రీజన్ చెప్పాను అనమాట.
ఇంత కౌంట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ, ఇందులో కొన్ని సెకండరీ అడ్వైజర్స్ ఉన్నారు, వాళ్ళ కౌంట్ రిడక్ట్ చేస్తే ఈ కౌంట్ తగ్గిందని చెప్పేసి సింపుల్ క్లారిఫికేషన్ ఇచ్చాను. దానికి వాళ్ళు దే రోట్ ఏ వెరీ టెరిఫిక్ అప్రిషియేషన్ అనమాట. యుఎస్ క్లయింట్స్ వాళ్ళు యాక్చువల్గా అంటే దేవుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ టైంలో ఎందుకో చాలా బాగా నేను డిస్కరేజ్ అయ్యి నేను మంచిగా ఇక్కడ చేయగలనా అన్నట్లు ఒక ఇది వచ్చిందనమాట. మరి దేవుడు చాలా ఆశ్చర్యంగా చేస్తాడు. హీ సావరిన్. అది అప్పటికి మా మా టీంలో చాలా సీనియర్స్ ఉన్నారు, అప్పటికి వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకుంటున్నాను. ఆ అప్రిషియేషన్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ మేనేజర్స్, వాళ్ళ మేనేజర్స్ అందరూ చాలా గ్రేట్గా అప్రిషియేట్ చేశారనమాట. అప్రిషియేట్ చేసి టీమ్మేట్స్ని కూడా తర్వాత కొన్ని రోజులు ఎవరికైనా అప్రిషియేషన్ వస్తే నేను వాళ్ళని ఎక్నాలెడ్జ్ చేస్తే, అప్రిషియేట్ చేస్తే, మీకు మంచిగా ఇట్లా అప్రిషియేషన్ వచ్చిందంటే వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ఇట్ ఈస్ నాట్ యాజ్ బిగ్ యాజ్ యూ గాట్ ఇట్ అని చెప్పారనమాట. అట్లా సో దేవుడు అట్లా అన్ని టైమ్స్లో కూడా హీ సఫిషియంట్ అన్నట్లు, హీ కెన్ హెల్ప్ ఇన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నట్లు. సో అట్లా దేవుడు కృపను చూస్తా చాలా నాకు చాలా ఇప్పటికీ అది యాక్చువల్గా సమ్ ఇయర్స్ బ్యాక్ అది అట్లా దేవుడు సహాయం చేశాడు అనమాట. నేను అనుకున్నాను, ఓకే, జస్ట్ బికాజ్ ఐ వాజ్ వెరీ మచ్ డిస్కరేజ్డ్, గాడ్ గేవ్ దిస్ అప్రిషియేషన్ అండ్ హీ స్ట్రెంగ్థెన్డ్ మీ ఆర్ హీ ఎంకరేజ్డ్ మీ అని అనుకున్నాను అనమాట. అట్లా దేవుడు సహాయం చేశారు. తర్వాత విట్నెసింగ్ ఫర్ క్రైస్ట్ ఎట్ వర్క్ ప్లేస్ అన్న విషయంలో కూడా దేవుడు చాలా మంచిగా సహాయం చేశారనమాట. ఒక విషయం ఏంటంటే, ఫస్ట్ మనం అంటే దేవుని బట్టి, మన దేవుని వాక్యాన్ని బట్టి, లేకపోతే మన చర్చెస్లో ఫెలోషిప్లో చూసేదాన్ని బట్టి మన కాండక్ట్ వాక్యానికి అనుగుణంగా ఉంచుకోవడానికి మనం ట్రై చేస్తాం. వి ఆల్ విల్ ట్రై. దాన్ని బట్టి అక్కడ ఉన్న ఆఫీసెస్లో కానీ వాళ్ళు చూసిన వాళ్ళు దేవునికి అంటే ఒక మంచి ఒపీనియన్ వస్తుంది కదా. ఇందాక అన్న చెప్పినట్లు అంటే మనల్ని అందరూ చూస్తారనమాట, మన గాస్పల్ లాగా, అందరు సువార్తలాగా. సో వాళ్ళు కొంచెం మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు అనమాట. కొలీగ్స్ కానీ అట్లా ఆఫీస్లో ఉన్నవాళ్ళు మంచి ఫీడ్బ్యాక్. అంటే మనమేంటి ఆఫీస్లో ఏంటంటే అందరూ సెల్ఫిష్గా అట్లా ఉంటారు. వాళ్ళకి ఏదైనా క్రెడిట్ వస్తేనే వర్క్ చేయటము, లేకపోతే అట్లా అనమాట. మనం దేవుని బట్టి, దేవుని ప్రేమను బట్టి మంచిగా అట్లా ఉన్నప్పుడు ఏంటంటే అన్ని విషయాల్లో కూడా వాళ్ళు దానిని చూసి ఒక మంచి ఫీడ్బ్యాక్ అట్లా ఇచ్చేవాళ్ళు అనమాట. దాన్ని బట్టి కూడా నేను ఒక అదంతా దేవుని వలన ఇదంతా కూడా అని చెప్పాలని ఒక ఆశ ఉండేదన్నమాట నాకు అది. సో అట్లా అది, కానీ అది ఎట్లా, మనం ఓన్లీ టీమ్మేట్స్కి అయితే మనం చెప్తాము, మనం క్లోజ్గా ఉంటాం కాబట్టి. కానీ అక్కడ ఓడిసి అంటే ఒక 230 లేదా 300 మెంబర్స్ అట్లా ఉంటారనమాట. మనకి నేమ్స్ ఒకళ్ళ గురించి తెలుస్తుంది, కానీ ఇట్లా మనం బిలీవర్స్, క్రిస్టియన్స్ అని అందరితో మాట్లాడటానికి అట్లా ఉండదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు, మనకి క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వచ్చినప్పుడు ఆ టైమ్స్ని, అకేషన్స్ని యూజ్ చేసుకొని ఐ వాంట్ టు కన్వే దట్ ఐఎమ్ ఏ బిలీవర్ ఇన్ జీసస్ క్రైస్ట్, లేకపోతే ఐఎమ్ ఏ క్రిస్టియన్ అన్న విషయాన్ని చెప్పాలని. సో దట్ వాళ్ళు చెప్పే ఏదైనా మంచి ఫీడ్బ్యాక్ కానీ, లేకపోతే ఎనీథింగ్ దట్ దే సే గుడ్ అబౌట్ మీ, ఐ వాంట్ టు అట్రిబ్యూట్ దట్ ఆల్ దట్ గుడ్నెస్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్ అనేది. దీంతో అట్లా ఫెస్టివల్స్ టైంలో జస్ట్ స్వీట్స్ అట్లా ఇస్తూ ఉండేవాడు అనమాట అందరికీ. సో దట్ దే మే నో దట్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, లేకపోతే ఐ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అని అట్లా. సో ఇది కూడా అట్లా కొన్నాళ్ళు ఇచ్చిన తర్వాత
గాస్పుల్ ట్రాక్ట్స్ కూడా ఇవ్వటానికి దేవుడు సహాయం చేశారు. ఒక 2 ఇయర్స్, అంటే ఒక క్రిస్మస్కి ఒక ఈస్టర్కి అట్లా ఇచ్చామన్నమాట. గాస్పుల్ ట్రాక్ట్స్ ఉంటే ఆఫీస్లో అట్లా 3 లాంగ్వేజ్, ఇంగ్లీషు, తమిళ్ అండ్ తెలుగు అట్లా ఆఫీసులో ఒక 5-6 ఇయర్స్ ఓన్లీ స్వీట్సే ఇస్తూ వచ్చామన్నమాట. తర్వాత ఇట్లా ఇవి కూడా గాస్పుల్ ట్రాక్ట్స్ కూడా అట్లా ఇచ్చాము. బట్ ఒక టూ టైమ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇవ్వద్దని చెప్పారు ఆఫీస్లో. ఎందుకంటే ఐ థింక్ వాళ్ళు చదివినట్టున్నారు, గాస్పుల్ ట్రాక్ట్ చదివినట్టున్నారు, అందుకనే చెప్పేసి వాళ్ళు అంటే ఇలాంటివి మరి ఆఫీస్లో ఇట్లా చెప్పకూడదు ఇవ్వకూడదని అనుకున్నారు, ఏమో డిస్కషన్ చేసినట్టున్నారు. ఒక 2 ఇయర్స్ అయితే అలౌ చేశారు, ఒక క్రిస్మస్కి ఒక ఈస్టర్కి అట్లా అలౌ చేశారు. చక్కగా స్వీట్స్ గాస్పుల్ ట్రాక్ట్స్ అవి ఇచ్చాము. నెక్స్ట్ టైము వెళ్ళాను, యాజ్ యూజువల్గా వెళ్ళాను వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళకి మెయిల్ పెట్టాలన్నమాట, వాళ్ళందరికీ మెయిల్ పెట్టి ఇక ఇట్లా క్యాఫ్టేరియాలో ఇట్లా స్వీట్స్ ఉన్నాయి అని చెప్పి ఒక పీపుల్ మేనేజ్మెంట్ టీమ్ ఉంటుంది అనమాట, వాళ్ళే మెయిల్ పెడతారు. అందరికి ఒక 300-350 మెంబర్స్కి అట్లా వెళ్తుంది అనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెళ్ళాను నెక్స్ట్ టైము, ఇట్లనే మళ్ళీ స్వీట్స్ ఇవి మెసేజ్ కార్డ్స్ తీసుకొచ్చాను, మెయిల్ పెట్టండి అంటే ఆయన అన్నారు స్వీట్స్ ఇవ్వగానే అది కార్డ్స్ ఇవ్వద్దని చెప్పారు, ఇవ్వద్దని చెప్పమని చెప్పారన్నారు అన్నమాట. సో ఇంకప్పుడు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. బట్ ఎనీవే మనం వీ హ్యావ్ టు ఒబే అవర్ సుపీరియర్స్ కదా, మేనేజర్స్, దేవుని వాక్యం అది కూడా చెప్తుంది కాబట్టి. సో బాగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. బట్ ఇంకా ఆయన చెప్పారనమాట, స్వీట్స్ ఇవ్వండి, ఇవి ఇవ్వద్దు మీరు అని చెప్పారన్న. సరే అని చెప్పేసి ఓకే అన్నాను, ఓన్లీ స్వీట్సే ఇచ్చాము. అది ఇంకా అట్లా అయిపోయిందనమాట. సో అంటే దేవుడు డిజైర్ ఇచ్చి అట్లనే దాన్ని కూడా ఫుల్ఫిల్ చేశారనమాట. సో అంటే అది ఆ పర్టికులర్ అకౌంట్లో అప్పుడు అట్లా జరిగింది. తర్వాత ప్రాజెక్ట్ మారిపోయాను, వేరే దగ్గర మళ్ళా మామూలుగానే బై గాడ్స్ గ్రేస్ అట్లా అకేషన్స్లో ఇవ్వడానికి దేవుడు సహాయం చేశారనమాట. సో అన్నీ సో బేసిక్గా ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే వాళ్ళు మన బిహేవియర్ని, మన కాండక్ట్ని, మన లైఫ్ స్టైల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ విత్ ఇన్ ద టీమ్ కానీ లేకపోతే అవుట్ సైడ్ టీమ్ కానీ ఆ హాల్లో ఉండే అందరూ అట్లా. సో వాళ్ళు చూసినప్పుడు ఇఫ్ దే సే ఎనీథింగ్ గుడ్ అబౌట్ మీ, ఇఫ్ దే సే ఎనీ గుడ్ ఫీడ్బ్యాక్ ఆర్ ఎనీ పాజిటివ్ ఫీడ్బ్యాక్, మీరు హెల్ప్ఫుల్గా ఉంటారనో లేకపోతే చాలా కైండ్గా ఉంటారు, పేషెంట్గా ఉంటారని ఏమన్నా చెప్తే I was so jealous that I want to attribute all that goodness, I want to attribute all that credit to Lord Jesus Christ. That is the only reason that I started to give sweets, so that I just want to convey them, whatever you say good, anything good about me, all that is because of Lord Jesus Christ, and all that credit goes to Lord Jesus Christ. Just to tell them that I am a Christian, I started doing that. By God's grace, God also he helped to do that. యాక్చువల్గా ఎందుకంటే ఆఫీసులు చేయటం అనేది చాలా చాలా డిఫికల్ట్. అంటే ఎట్ ఎవ్రీ స్టేజ్ దే విల్ చెక్, సెక్యూరిటీ విల్ చెక్. సెక్యూరిటీ I have very good respect for security people who stand at doors, who just open and close their doors, gates. I have great respect for them, because many a times I was looking for their favor. Security people for their favor. వాళ్ళు నో అంటే ఆగిపోవాలన్నమాట, మనం ఇంత ఎఫర్ట్ చేసి కూడా. I was looking for their favor. That's why I still have great respect in our offices. Recently I asked Anna also that I will take some Hindi tracts just for the security people, because they are Hindi people. They do not understand Telugu or English not much, that they ask for Hindi. Just for their sake I asked Anna that if there are any Hindi gospel tracts I can take, because I have English and Telugu and Tamil, but I do not have Hindi anamata. So
admin people, people who tell about talk about rules and regulations. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఐ స్టిల్ రిమెంబర్. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ అన్న ఫర్ క్లార్. అది ఐ వాంట్ టు కన్వే దట్. అది సో ఐ వాజ్ సో జెలస్. లైక్ నాకు మనసే అంటే వాళ్ళకి తెలిసిన దాకా నాకు ఇది ఉండేది కాదనమాట. అట్లా, ఎందుకంటే ఎక్కువ మనం వాళ్ళు ఏదన్నా చెప్పిన వెంటనే మనం వెంటనే చెప్పలేం కదా, మనం క్రిస్టియన్స్ అని ఇట్లా అని. ఇట్ మే నాట్ లుక్ గుడ్, బట్ వెన్ ఆపర్చునిటీ కమ్స్ ఐ వాంట్ టు షో దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని. సో అది బై గాడ్స్ గ్రేస్ అనమాట. సో ఈ సెక్యూరిటీ ఏంటంటే చాలాసార్లు దేవుడు చాలా అండ్ ఇప్పటి వరకు ఒక క్రిస్మస్ అయినా, ఒక గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అయినా బై గాడ్స్ గ్రేస్ మిస్ అవ్వలే నేను ఆఫీస్లో. నాట్ ఈవెన్ వన్ క్రిస్మస్ ఆర్ వన్ గుడ్ ఫ్రైడే, ఈస్టర్. ప్రతి ఇయరు ఇట్లా చేయటానికి ఏదో ఒకటి. ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ పీరియడ్లో కూడా వాట్సాప్ గ్రూప్స్ ఉండేవి అన్నమాట. వాట్సాప్ గ్రూప్ ఆఫీస్, అది ఇంకా మంచిది. అన్ని లొకేషన్స్లో ఫిజికల్గా చేస్తే ఒక్క లొకేషనే. వాట్సాప్ గ్రూప్ అయితే ఆల్ ఓవర్ ఇండియా, ఈవెన్ వరల్డ్ వేరే క్లయింట్స్ లొకేషన్ నుంచి అయినా, ఫారిన్ కంట్రీ వాళ్ళు కూడా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి అన్నమాట. బై గాడ్స్ గ్రేస్ అట్లా కూడా గాస్పెల్ సేమ్ షేర్ చేయడానికి దేవుడు సహాయం చేశారనమాట. సో ఈ పర్మిషన్స్ వీటిల్లో కూడా అంటే ఈ ఎందుకు చెప్తున్నానంటే, ఓకే, నవ్వే డేస్ ఇట్ బికేమ్ వెరీ ఎవిడెంట్ దట్ పీపుల్ స్టార్టెడ్ అపోజింగ్ లైక్ షేరింగ్ ఆఫ్ ద గాస్పల్. వీ సీ ఇట్ ఎవ్రీవేర్ అవుట్ సైడ్. బట్ ఈవెన్ బిఫోర్ ఆల్సో సువార్త మనకి ఆ కాన్షియస్ ఉన్నప్పుడు వీ విల్ బీ డిలిజెంట్ ఎవ్రీవేర్. అది మన నైబర్స్తోనైనా, ఇంటి దగ్గర ఉన్న నైబర్స్లోనైనా, ఆఫీస్లో ఉన్న కొలీగ్స్ అయినా, అక్కడున్న స్టాఫ్ అయినా, లేకపోతే ఇంకా వేరే ఎక్కడైనా సరే చాలా డిలిజెంట్గా ఉంటాం అనమాట. ఎందుకంటే మనం అట్లా ఉన్నప్పుడే మన కాండక్ట్ని బట్టి, మన బిహేవియర్ని బట్టి పీపుల్ మనకి అంటే మనల్ని అపోజ్ చేయరు, లేకపోతే మనకి దే విల్ సీ అన్నట్లు అనమాట. అట్లా ఉండబట్టి ఇప్పుడు ఆఫీసులో ఇవ్వటం అంటే చాలా అంటే ఐ గో దేర్, ఐ ఫోల్డ్ మై హ్యాండ్స్ అండ్ ఐ బెగ్ దెమ్ సమ్టైమ్స్ ఫర్ పర్మిషన్, బికాస్ ఇట్ ఈస్ నాట్ వన్ టీమ్, వీ కీప్ చేంజింగ్ ప్రాజెక్ట్స్ అనమాట. వేర్ ఎవర్ వీ గో, some people oppose wisely. They say like no need. They will not say you don't give such thing, do such things, but they will say no need, it's okay. Some people will say, but we will try our best. సో అట్లా మనం అడిగి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని చేయాలంటే మనం ఎంత వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో మన కాండక్ట్ అంటే ఆ థాట్ కూడా మనం డిలిజెంట్గా ఉండటానికి నాకు యూజ్ అయిందనమాట. సువార్త చెప్పాలి అంటే వాళ్ళ దగ్గర మనం మంచిగా ఉండి వాళ్ళ యాక్సెప్టెన్స్ని మనం పొందాలి అన్న థాట్, వాళ్ళ దగ్గర ఉన్న డిలిజెన్స్, వాళ్ళు ఏదైనా ఎక్స్ట్రా వర్క్ ఇస్తే చేయటము, వాళ్ళు ఏదైనా ఫ్లెక్సిబుల్గా ఈ షిఫ్ట్ కాదు ఆ షిఫ్ట్ రమ్మంటే వస్తామని చెప్పటం, అట్లా చేసి వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు ఏంటంటే మనం చేసిన దాన్ని వాళ్ళు దే విల్ నాట్ అపోజ్ అన్నట్లు అనమాట. సో ఈ క్రిస్మస్ టైంలో, ఈస్టర్ టైంలోనే ఒక ఇట్లా స్వీట్స్, గాస్పెల్ ట్రాక్ట్స్ తీసుకెళ్ళాను అనమాట. ఆఫీస్లోకి తీసుకెళ్తే సెక్యూరిటీ వాళ్ళు మాకు తెలుసు అనమాట, అక్కడే ఉంటారు. నేను విష్ చేస్తుంటాను వాళ్ళని కూడా. తను అన్నాడు ఇట్లా స్వీట్స్ ఆర్ నాట్ అలౌడ్ సార్ అని చెప్పాడు అనమాట. సరే అని చెప్పేసి అక్కడ డెస్క్ పైన పెట్టాను. నాకు మళ్ళీ టైం అయిపోతుంది, లోపల జనాలు మళ్ళీ వెళ్ళిపోతారు అని చెప్పేసి ఇవన్నీ తీసుకొని స్వీట్స్ షాప్ దగ్గరికి వెళ్ళి ప్యాకింగ్ చేసుకొని ఇవన్నీ చేసేసరికి లేట్ అయిందనమాట ఆఫీస్కి వెళ్ళడానికి. ఆల్రెడీ మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు, ఈవినింగ్ అయిందంటే ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతూ ఉంటారని చెప్పేసి నాకు అదొక ఇదిగా ఉంది.
ఆ అబ్బాయి చెప్పాడు, సెక్యూరిటీ పర్సన్ నాట్ అలౌడ్ సార్ అని చెప్పాడు. ఆ, అది ఉంది, అక్కడే పెట్టాను. పెట్టి ఊరికి అట్లా 2 times అటు ఇటు తిరిగాను అనమాట. ఏం చేద్దాము అని చెప్పేసి అట్లా తిరిగాను. తిరిగితే ఆ సెక్యూరిటీ యాక్చువల్గా తను ఊరికే ప్రాసెస్ ప్రకారం చెప్పాడు అనమాట. మళ్ళీ 2 times నేను అటు ఇటు తిరిగాను. తిరిగి తన వైపు ఎందుకో ఒకసారి చూశాను అనమాట. చూస్తే హీ గేవ్ ఏ జెంటిల్ స్మైల్ ఎట్ మీ, సెక్యూరిటీ పర్సన్. ఐ స్టిల్ రిమెంబర్ దట్ హిజ్ ఫేస్ అండ్ హిజ్ స్మైల్. యాక్చువల్గా మేము అప్పుడు విష్ చేస్తూ ఉంటాం, క్లోజ్గానే ఉంటాడనమాట. తను జస్ట్ ఒక రూల్ ప్రాసెస్ ప్రకారం సార్ ఇట్లా ఎలో చేయరు అన్నట్లే చెప్పాడు. అది కూడా హిందీలో, తనకి ఇంగ్లీష్ కూడా వాళ్ళకి సరిగ్గా రాదు, హిందీ మాట్లాడతారు. సో నన్ను గమనించాడు. నేను ఇబ్బంది పడుతున్నట్లు ఫీలించి తను జస్ట్ ఒక స్మైల్ ఇచ్చాడు అనమాట. స్మైల్ ఇచ్చాడు. సో ఐ టుక్ దట్ యాజ్ అన్ యాక్సెప్టెన్స్. రియల్లీ ఐ టుక్ దట్ యాక్సెప్ట్ చేసుకుని సరే అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళి, తనే నన్ను ఆపలేదన్నమాట. ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు ఆ మాట అన్నాడు. సో అంటే ఎందుకు చెప్పానంటే, దట్స్ వాట్ ఐ సెడ్, ఐ లుక్ ఫర్ దేర్ ఫేవర్ అన్నట్లు అనమాట. ఆ టైంలో అంతే కదా, నేను అంత అరేంజ్ చేసుకొని తీసుకెళ్ళాను, బట్ తను ఎలో చేయకపోతే వీ కెనాట్ డూ అన్నట్లు. ఈజ్ ఎ సెక్యూరిటీ పర్సన్ అట్లా. సో తర్వాత కూడా ఐ స్పోక్ టు హిమ్ అండ్ ఐ థ్యాంక్డ్ హిమ్ ఫర్ థింగ్స్. ఈవెన్ ఇక్కడ కోవిడ్ టైంలో ఇక్కడ హైదరాబాద్లో కొంతకాలం ఉన్నాం. ఆదిబట్లలో ఆఫీస్లో ఉండిందనమాట మా ప్రాజెక్టు. అప్పుడు కూడా ఒక బ్యాగ్ నిండా స్వీటు మిక్చర్ ప్యాకింగ్ అవి తీసుకెళ్ళాను అనమాట. యాక్చువల్గా ఇక్కడ కూడా అలో చేయరు. సెక్యూరిటీ పర్సన్ ఏమన్నాడంటే, ఇది ల్యాప్టాపా అన్నాడు. అదేందో చాలా లోపల కూడా చాలా ఆశ్చర్యపోయారు. మామూలుగా చిన్న చిన్న బ్యాగ్లే ఫ్రీక్వెంట్గా ఎలో చేయరంట. కొంతమందిని ఎవరో ఎలో చేస్తారని చెప్పారన్న. నేను ఫుల్ బ్యాగ్ తీసుకెళ్ళాను. బ్యాగ్ ఎందుకంటే ఓడిసి మొత్తానికి ఇవ్వటానికి తీసుకెళ్తే ఆయన మళ్ళీ ఆయన అడిగితే స్వీట్స్ అంటే నేను ఎస్ అని చెప్పాల్సి వచ్చింది. మళ్ళీ మనం అబద్ధం చెప్పలేం కదా. ఎందుకో మరి ఆయన అన్నాడు ల్యాప్టాప్ అన్నాడు. నో నో అని చెప్పాను. అయితే వెళ్ళిపోమని చెప్పాడు. ఎందుకంటే ల్యాప్టాప్కి ఒక చెక్ చేస్తారన్నమాట. ఆ చెక్ మరి అంటే అది కూడా గాడ్స్ గ్రేస్. ఆయన అడిగింది ఈజ్ ఇట్ ల్యాప్టాప్ అన్నాడు. నో అన్నాను. ఓకే యూ కెన్ గో అని చెప్పాడు అనమాట. నేను శుభ్రంగా తీసుకుని వెళ్ళిపోయాను ఇక్కడ ఆదిబట్ల ఆఫీస్లో. సో అప్పుడు లోపల అన్నారు, మిమ్మల్ని ఎట్లా ఎలో చేశారు, ఈ బ్యాగ్ ఎట్లా ఎలో చేశారు అంటున్నాడు. గాడ్స్ గ్రేస్ అనుకున్నాను నేను నిజంగానే. మళ్ళా నెక్స్ట్ డే, ఆ ఫస్ట్ డే కొంతమంది మిస్ అయ్యారు అనమాట. వాళ్ళ కోసమని చాలా తక్కువ తీసుకెళ్ళారు నెక్స్ట్ డే. అది ఎలో చేయాలి, అది చూశారు, ఎలో చేయాలి, అది డెస్క్ దగ్గరే పెట్టి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఇచ్చాను. సో అంటే నిజమే, దే ఆర్ పర్టికులర్లీ అబౌట్ దిస్ చెక్కింగ్ అనమాట. మరి ఆ ఫస్ట్ టైం ఎట్లా దేవుడు అట్లా అంటే వాళ్ళకి ఇది లేకుండా అట్లా చేశారు. ఎందుకంటే అది ఫస్ట్ టైం అంటే చాలా ఎక్కువ మందికి ఇచ్చాము అందరికీ. మిగిలిన వాళ్ళు మిస్ అయిన వాళ్ళు అంటే తక్కువ మంది. వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు నేను వాళ్ళతో పాటు బయటకు వచ్చి నిన్న మేము తెచ్చాము మీరు లేరని చెప్పేసి అట్లా ఇచ్చామన్నమాట. బట్ ఫస్ట్ డే అయితే అట్లా చక్కగా ఏ బాధ లేకుండా లోపలికి వెళ్ళిపోయాము, ఓడీసీలోకి వెళ్ళిపోయాము. మేము ఎక్కడ కూర్చుంటాం అందరూ అక్కడికి వెళ్ళాము. తర్వాత మా టీమ్మేట్స్ దే వర్ వెరీ హ్యాపీ టు హెల్ప్ మీ. వాళ్ళు కూడా వచ్చి స్వీట్ ఒకళ్ళు, హాట్ ఒకళ్ళు, గాస్పెల్ ట్రాక్ ఒకళ్ళు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారనమాట అట్లా ఆ ఆఫీస్లో. సో అట్లా అంటే దేవుడు ఒక్కొక్క టైంలో మేబీ అది ఎలో చేయకపోతే చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం, లేకపోతే అందరికీ ఇవ్వడానికి కుదిరేది కాదేమో అట్లా అనమాట అట్లా. సో అన్ని విషయాల్లో కూడా ఎందుకు చెప్తున్నానంటే, మనం అంటే రైట్ ఫ్రమ్ స్మాల్ అంటే ఆఫీసెస్లో ఏ లెవెల్లో ఉన్న పీపుల్ అందరితో కూడా మనం చాలా డిలిజెంట్గా చాలా ఇదిగా ఉండాలన్నమాట. అందుకని నేను ఇట్లా అంటే అడ్మిన్ అన్నా వీళ్ళన్నా వాళ్ళు దే టాక్ అబౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. వాళ్ళు రూల్స్ మాట్లాడితే మనం ఏమీ చేయలేము. సో అందుకని వాళ్ళ దగ్గర మనం చాలా మంచిగా ఉంటే దేవుడి వర్క్ కూడా అది యూజ్ అవుతుంది అన్నట్లు అనమాట. సో అట్లా
చేశారు. అఫ్ కోర్స్ ఇక్కడ చేసినప్పుడు తర్వాత వాళ్ళు ఎవరో వచ్చి అడిగారంట, అంటే ఇట్లా ఇవన్నీ వాళ్ళు ఏం చేశారంటే ఆ టేబుల్స్ పైనే పెట్టారనమాట ఈ గాస్పెల్ ట్రాక్ట్స్. తర్వాత అది ఓడిసి ఇన్ఛార్జ్ ఎవరు నెక్స్ట్ డే వచ్చి ఇవి చేసింది ఎవరని అడిగారు. ఆ, తర్వాత మా ఫ్రెండ్స్ కూడా అవన్నీ టేబుల్స్ పైన ఉన్నాయని తీసేయండి, మళ్ళీ వాళ్ళు ఏదన్నా ఇష్యూ చేస్తే ప్రాబ్లం అవుతుంది మీకు అన్నట్లా చేశారనమాట. సో అక్కడ మా టీమ్మేట్స్ కూడా దేవర్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ అన్నట్లు అనమాట. అట్లా సో దేవుడు అట్లా కూడా విట్నెస్గా ఉండటానికి వర్క్ ప్లేస్లో దేవుడు సహాయం చేశారు అట్లా. అది అది గాడ్స్ గ్రేస్ అనమాట. సో అందుకనే అంటే ఆ డిజైర్ కూడా దేవుడే ఇచ్చారు, టు బి ఏ విట్నెస్ ఫర్ క్రైస్ట్ ఎట్ వర్క్ ప్లేస్ అని. అది ఆయన కృపతోనే అట్లా ఉండటానికి సహాయం చేశారని విషయం ఐ వాంట్ టు కన్వే అనమాట. తర్వాత సో ఇది దట్స్ అబౌట్ లైక్ మై బ్రీఫ్ టెస్ట్ మనీ. గాడ్ అన్ని విషయాల్లో కూడా హీ సఫిషియంట్ ఫర్ మీ. అంటే నేను స్టూడెంట్గా ఉన్న టైంలో నాకు నా అకాడమిక్స్లో అది ఫ్రెండ్స్ హెల్ప్ చేయటం ద్వారానే ఎట్లా హెల్ప్ చేశారు, నాకు జాబ్లో కూడా జాబు ఇంటర్వ్యూ ప్రాసెస్లో కూడా దేవుడు హెల్ప్ చేశారు. తర్వాత ఈవెన్ జాబ్ చేసేటప్పుడు కూడా దేవునిలోనే నాకు హ్యాపీనెస్ అనమాట. అదే నేను ఒక స్టూడెంట్గా ఒక మంచి టాపర్ నేను కాదు, మంచి ర్యాంకర్ నేను కాదనమాట. అట్లా జాబ్లో కూడా యావరేజ్ పర్ఫామ్ చేస్తూ ఉంటాను. బట్ ఎవ్రీవేర్ అంటే కాలేజీలో స్టూడెంట్గా ఉన్నప్పుడైనా ఆఫీస్ వర్క్ ప్లేస్లోనైనా అన్ని ప్లేసెస్లో కూడా గాడ్ హ్యాస్ బిన్ గ్రేషియస్ టు మీ అండ్ లైక్ హీ హ్యాస్ గివెన్ లైక్ గుడ్ టెస్టిమనీ అట్లా ఇచ్చారనమాట. అది ఇప్పుడు జాబ్ విషయంలో కూడా నేను నాకున్న నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి నేను వేరే కంపెనీ చేంజ్ అయితే లేకపోతే జాబ్స్ చేంజ్ అయితే నాకు ఇంకా శాలరీ ఎక్కువ వచ్చేదనమాట. బట్ మెనీ ఇయర్స్ వరకు నాకు ఆ థాటే రాలేదు. నాదంతా ఒకటిగానే ఉండేది, ఒక ప్లేస్లో ఇక్కడ ఉంటే పీపుల్ విల్ సీ అస్, పీపుల్ విల్ సీ అవర్ లైఫ్ స్టైల్, దే విల్ కమ్ టు నో, మనం ఏదైనా చెప్తే వింటారని అట్లా ఒక ఇది ఉండేదన్నమాట. అట్లా అన్ని ఆపర్చునిటీస్ ఎప్పుడు వచ్చినా సరే అది దేవుని సువార్త చెప్పడానికి అట్లా చేయాలనే ఒక డిజైర్ కూడా దేవుడు ఇచ్చారనమాట. జస్ట్ చెన్నైలో ఉన్నప్పుడు ఒక ఎర్త్‌క్వేక్ వచ్చిందనమాట. ఎర్త్‌క్వేక్ వచ్చింది, అది లైట్గానే వచ్చింది, నైట్ వచ్చింది. నెక్స్ట్ డే ఆఫీస్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట, రాత్రి ఎర్త్‌క్వేక్ వచ్చిందంట, ఇట్లా వాళ్ళకి ఇట్లా జరిగిందంట అని చెప్పేసి. వాళ్ళలో ఎవరో టీమ్మేట్స్ ఒకళ్ళు అన్నారు, శ్యామ్ నువ్వు ప్రేయర్ చెయ్యి అని అన్నారనమాట. ఎర్త్‌క్వేక్ వచ్చిందంట. జస్ట్ వారు అన్బిలీవర్స్ ఊరిక అట్లా, అంటే మనం క్రిస్టియన్ అని తెలుసు అట్లా. అప్పుడు కూడా దాని గురించి జస్ట్ ప్రేయర్ చేస్తాను అని చెప్పేసి సువార్త అట్లా చెప్పామన్నమాట. తర్వాత కొన్నిసార్లు గుడ్ ఫ్రైడే టైంలో కూడా ఆఫీసు షిఫ్ట్ ఉందనుకోండి, అప్పుడు కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఈరోజు గుడ్ ఫ్రైడే కదా మీరు చర్చ్కి వెళ్ళలేదంటే, అవును ఇక్కడ మరి షిఫ్ట్ డ్యూటీ ఉంది కదా అందుకని వెళ్ళలేదని చెప్పేసి అట్లా. అప్పుడు కూడా దాన్ని అంతటితో ఆపకుండా గుడ్ ఫ్రైడే యొక్క రీజన్ ఏంటి, అది వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ అని చెప్పేసి ఈస్టర్ అట్లా. అలా మనకి వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ కూడా సువార్త చెప్పడానికి దేవుడు అట్లా సహాయం చేస్తూ వచ్చారనమాట. అది దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షేర్. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం, ఇక్కడ చర్చిలో కూడా నేను కొన్ని అబ్జర్వేషన్స్ ఐ వాంట్ టు షేర్. నేను చర్చి ఇట్లా అంటే ఒక కాలేజ్ చదువుకునే టైంలో మాకు సీనియర్స్ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట, లేకపోతే దగ్గరలో ఏది మంచి చర్చ్ అంటే అట్లా వెళ్ళేవాళ్ళం అనమాట. ఇక్కడ చర్చికి వచ్చినప్పుడు కూడా నేను కొన్ని చాలా విషయాలు ఐ ఫెల్ట్ గ్రేట్ అబౌట్. ఇక్కడ చర్చిలో మన దేవుని సేవకులు లేకపోతే మన ఇక్కడ ఎల్డర్స్ కానీ యూత్ అవి కూడా కొన్ని అబ్జర్వేషన్స్ షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మెయిన్ థింగ్
వాక్యం ఇక్కడ వాక్యం చెప్పటం కానీ వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేది నాకు బాగా నచ్చిందనమాట ఇక్కడ. తర్వాత ఆ, దేవుని సేవకులు అంకుల్, ఆంటీ కానీ లేకపోతే అన్నవాళ్ళు కానీ, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్స్ కూడా నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది అనమాట. ఇనిషియల్గా అంకులు మాట్లాడారు. ఆ, మాట్లాడి ఆయన ద వే లైక్ హీ స్పోక్ టు మీ అండ్ ద వే హీ ఆస్క్డ్ ద థింగ్స్ అబౌట్ మీ, చాలా అంటే ఆ హ్యూమిలిటీని నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది అనమాట ఇక్కడ. అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ చర్చ్లో చాలా ఆ, దైవికంగా దైవికంగా ఉండటం. నేను అంటే కొంచెం డిఫరెంట్ చర్చెస్కి వెళ్తూ ఉంటాను మామూలుగా, సో అబ్జర్వ్ చేస్తాను అనమాట. సో దాన్ని బట్టి నేను ఇక్కడ చూసినప్పుడు అన్ని విషయాల్లో కొంచెం గాడ్లీగా అనిపించింది అనమాట, అన్ని ఆస్పెక్ట్స్లో. అది ఒకటి నాకు బాగా అట్రాక్ట్ చేసిందనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్స్ కానీ, తర్వాత ఇనిషియల్గా అన్న కూడా ఒక మెసేజ్ చెప్పారనమాట సమ్ లాంగ్ బ్యాక్. అది ఏదంటే ఓల్డ్ టెస్టిమెంట్ జెర్మియా 35:6 నుంచి, అది రేకాబైట్స్ వాళ్ళని జెర్మియా వైన్ టేక్ సమ్ వైన్ అని చెప్తే వాళ్ళు తీసుకోమని చెప్తారు కదన్న. ఎవరైనా జోహనాడాబు హీ గేవ్ కమాండ్ నాట్ టు టేక్ వైన్ అని చెప్తారు. సో ఆ మెసేజ్కి ఇచ్చిన టైటిల్ కూడా నాకు ఐ వాజ్ వెరీ మచ్ అట్రాక్టెడ్. ఎవరికి మాదిరి మీరు చెప్పారనమాట ఆ టైటిల్. సో అప్పుడు కూడా ఆ మెసేజ్ చాలా నాకు ఛాలెంజింగ్ అనిపించింది అనమాట. ఎందుకంటే మరి వాళ్ళు జస్ట్ వాళ్ళ ఫాదరు ఆయన చెప్పినందుకే అట్లా వైన్ తీసుకోకుండా ఉన్నారని చెప్పేసి అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం కూడా కొన్నిసార్లు ఏంటంటే విశ్వాసుల్లాగా, అంటే మనం క్రిస్టియన్స్గా అట్లా ఉన్నప్పుడు కొన్నిసార్లు యాక్చువల్ అంటే దేవుని చెప్పిన విధానాన్ని పాటించడంలో అట్లా ఆ మెసేజ్ చెప్పినప్పుడు అది నాకు బాగా ఒక ఛాలెంజింగ్ అనిపించింది అనమాట, ఎవరెవరికి మాదిరి అని చెప్పేసి ఆ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. సో ఇట్లా ఈ తర్వాత యూత్ కూడా చాలా డిసిప్లైన్డ్గా ఇక్కడ చాలా డిసిప్లైన్డ్గా ఉండటం, చాలా గాడ్లీగా ఉండటం గమనించాను అనమాట. సమ్ చర్చెస్ వీ కెనాట్ సీ దిస్, వీఆర్ నాట్ ఏబుల్ టు సీ దిస్ అనమాట. అంటే వాళ్ళ ప్రయారిటీస్ కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, అండ్ ద వే దే కండక్ట్ ఇన్ ద చర్చ్ కానీ కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్గా ఉండేది. అందుకని నాకు ఇక్కడ చర్చి ఇక్కడ అంత బాగా అట్రాక్టివ్గా అనిపించింది అనమాట. అందుకనే ఇక్కడ ఫెలోషిప్ అంటే నాకు ఇష్టం ఉండేది. ఐ థింక్ కోవిడ్ టైంలో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాను ఎక్కువగా ఇక్కడ కంటిన్యూస్గా రావటం. తర్వాత ఇంకా అప్పుడప్పుడు ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు వస్తూ ఉండేవాడిని. బట్ అది చర్చ్లో ఒక నాకు అట్రాక్టింగ్ థింగ్ అన్నమాట, గాడ్లీగా ఉంటుందని చెప్పేసి. తర్వాత నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను ఇక్కడ ఆ దేవునిలో బలపడటానికి, ఒక క్రమంగా ఆ దేవునిలో ఉండటం అనేది, ఆ విషయాలు నేర్చుకున్నాను. సో అది నా టెస్ట్ మనీ. తర్వాత కొన్ని వాక్యాలు నాకు కష్టాల్లో ఉన్న టైంలో, లేకపోతే అంటే ఈ లైఫ్లో కొన్ని వాక్యాలు నన్ను ఎంకరేజ్ చేసి బలపరిచిన వాక్యాలు కొన్ని చెప్దాం అనుకుంటున్నాను. అవి ఏంటంటే, మనకి లైఫ్లో ఎప్పుడైనా అది కష్టాలు ఇట్లా వచ్చినప్పుడు దేవుని సహాయం కోసం, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా లేకపోతే ఇంకా ఏమైనా సరే, దేవుని వాక్యం ఉంది కదా, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ అని చెప్పేసి. సో ఆ వాక్యం నాకు చాలా ఎంకరేజ్ చేసింది అనమాట చాలాసార్లు.
నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే కొన్నిసార్లు ఆ, ఆ, అంటే నేను అనుకున్న రీతిలో చేయలేకపోయిన థింగ్స్, దేవుని వాక్యం అట్లా నన్ను బలపరిచి మంచిగా దేవునిలో ఎంకరేజ్ చేసినాయి. తర్వాత మ్, ఆఫీసెస్లో ఎస్పెషల్లీ కొన్నిసార్లు మనకి ప్రాబ్లమ్స్, లేకపోతే కొంచెం ఆ, ఆ, మనం మనకంటే జూనియర్సు, మనకంటే ఆ, లేకపోతే లేట్గా జాయిన్ అయ్యి వాళ్ళు మన మాట వినకపోయినా, అంటే మనల్ని కొంచెం అట్లా లెక్క చేయనట్లు అట్లా ఉన్నా సరే, అంటే ఎందుకంటే దే దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అస్. మనం ఏం చేయమన్నట్లు బేసిక్. అట్లాంటప్పుడు కూడా వాళ్ళ మీద మంచిగా ఉండటానికి అట్లా కొన్ని వాక్యాలు, ఆ, యేసు ప్రభు చెప్పిన వాక్యాలు, ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఫాలో మీ దే మస్ట్ డినై దెమ్సెల్వ్స్, టేకప్ దేర్ క్లాస్ అండ్ ఫాలో మీ. ఆ వాక్యాలు కూడా కొన్నిసార్లు బలపరిచి ఆ సిచ్యువేషన్స్లో మనం వరి అవ్వకుండా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు అనమాట. లేకపోతే కొన్నిసార్లు మనం ఫీల్ అవుతూ ఉంటాం, ఇట్లా చెప్పిన మాట వినలేదని వాళ్ళు, లేకపోతే మనల్ని ఇట్లా అన్నారని చెప్పేసి అట్లా అనమాట. మామూలుగా అయితే మన ఎక్స్పీరియన్స్ లెవెల్లో వేరే వాళ్ళని అయితే అనరు, కానీ మనం ఏంటంటే మనం ఏం చెయ్యం, లేకపోతే ఇట్లా సాఫ్ట్గా ఉంటామని చెప్పేసి వాళ్ళు మన మీద, లేకపోతే మనకు రావాల్సిన క్రెడిట్ ఇవ్వనప్పుడు, అలాంటప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు అట్లా ఈ వాక్యాల ద్వారా దేవుడు బలపరిచాడు, ఆయన సహాయం చేస్తాడని చెప్పేసి మనం వెళ్ళిపోయాం. కొనసాగటానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత దేవుని వాక్యంలో కూడా కొన్నిసార్లు కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు కూడా దేవుని వాక్యంలో ఉంది కదా, హెబ్రీ పత్రికలో ఉంటుంది, ఇన్ బ్రింగింగ్ మెనీ సన్స్ అండ్ డాటర్స్ టు గ్లోరీ ఇట్ వాస్ ఫిట్టింగ్ దట్ గాడ్ ఫర్ హూమ్ అండ్ త్రూ హూమ్ ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్ షుడ్ మేక్ ద పైనీర్ ఆఫ్ దేర్ సాల్వేషన్ పర్ఫెక్ట్ త్రూ వాట్ హీ సఫర్డ్ అని చెప్పేసి. సో 2:10. సో యేసుప్రభువుని సంపూర్ణంగా చేయడానికి శ్రమలు కావాల్సి వచ్చినాయి, లేకపోతే శ్రమల ద్వారా చేయడానికి దేవునికి తగ్గింది. అయితే ఇంకా మనల్ని చేయడానికి ఇంకెంత తగ్గాలి అన్నట్లు. సో ఇంకా అంటే నేను అనుకునేవాడిని అనమాట కొన్నిసార్లు, మనకి శ్రమలు ఎందుకు వస్తున్నాయి, లేకపోతే ఇంత కష్టాలు వస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే కొన్నిసార్లు ఇంకా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లా అనుకునేవాడిని అనమాట. దేవుడు ఇట్లా రాకుండా చేయొచ్చని. కానీ తర్వాత అర్థమైంది, అవి రాకపోతే దేవుడు ఆశించిన రీతిలో మనం ఉండమన్నట్లు అనమాట. ఉండం అట్లా అని కూడా అర్థమైంది అనమాట. సో ఈ వాక్యం కూడా నన్ను శ్రమల్లో ఉన్నప్పుడు చాలా మంచిగా ఆధారపడకుండా, ఓకే ఈ శ్రమ వచ్చినా సరే దేవుడు దీని ద్వారా నాకు ఏదో ఒక నేర్పిస్తాడు, దీని ద్వారా దేవుడిలో నేను ఇంకా బలపడతాను, దేవునికి ఇంకా ఇష్టంగా జీవించడానికి సహాయం చేస్తాడు అన్న ఇదిలోనే అట్లా ఉన్నానన్నమాట. అట్లా ఇది వాక్యాలు దేవుడు అంటే అట్లా అన్ని విషయాల్లో కూడా. ఇంకో 5 minutes తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న. సో తర్వాత అంటే ఇంకొక విషయం ఏంటంటే, ఏ విషయంలోనైనా గర్వపడినప్పుడు దేవుడు హంబుల్ చేస్తా వచ్చాడనమాట నన్ను. అది కూడా ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే స్టడీస్లో చెప్పాను కదా, అది నేను ఒక యావరేజ్ స్టూడెంట్నే, అంత టాపర్ నేను కాదని చెప్పి, అయినా సరే దేవుడు కృప చూపించి చక్కగా ఇంజనీరింగ్ చేయడానికి, ఎంటెక్ చేయడానికి అట్లా సహాయం చేశారు. అయితే
there was a time that when I felt a little bit pride about that. దాని గురించి కొంచెం అంటే మేబీ నాకంటే తక్కువగా చదువుకున్న వాళ్ళు, అంతకంటే తక్కువ చదువు అట్లా చూసినప్పుడు కొంచెం నేను ప్రైడ్గా ఫీల్ అయ్యి, మేబీ నాట్ అవుట్ సైడ్, వీఆర్ బిలీవర్స్, వీ విల్ నాట్ షో, బట్ ఇన్సైడ్ అనమాట. అట్లా కొంచెం మంచిగా చదువుకుని అట్లా ప్రైడ్గా ఫీల్ అయినప్పుడు దేవుడు నన్ను హంబుల్ చేశాడు అనమాట. హంబుల్ చేశాడు. ఆయన ఎట్లయినా చేస్తాడు. మన మన ఫెలోషిప్స్లోనే, మన చర్చిలోనే, మనం వెళ్ళే చర్చిలోనే ఇంకా చాలా గాడ్లీగా, ఇంకా చాలా హంబుల్గా ఉన్న వాళ్ళు ఇంకా చక్కగా మనకంటే మంచి చదివిన వాళ్ళు అని చెప్పారనుకోండి, మనం అప్పుడు ఫీల్ అవుతాం కదా, మనం ఇంత చదివే కొంచెం చాలా ప్రైడ్గా ఫీల్ అవుతున్నాము, వాళ్ళు పిహెచ్డి చేశారంట, లేకపోతే ఇక్కడ ఐఐటీలో చదివారంట అన్నప్పుడు ఆటోమేటిక్గా వీ విల్ ఫీల్ హంబుల్ కదా. సో దేవుడు అలాంటి పరిస్థితులు తీసుకొచ్చి నన్ను హంబుల్ చేశాడు అన్నమాట. అది స్టడీస్ గురించి అయినా సరే, అంటే దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. ఎందుకో ఈ ఆస్పెక్ట్లో చాలా క్విక్గా, చాలా ఎవిడెంట్గా చేసినట్టు నాకు అనిపించింది నా లైఫ్లో. అందుకని ఐ వాంట్ టు షేర్ దిస్ పాయింట్ ఆల్సో. అది స్టడీస్లోనే అంతే, గర్వపడినప్పుడు, గర్వంగా ఫీల్ అయినప్పుడు గాడ్ హంబుల్డ్ మీ. అట్లా ఇంకా మంచిగా చదివిన వాళ్ళు చాలా గాడ్లీగా ఉండడం వలన కానీ అట్లా, ఈవెన్ జాబ్లో కూడా ఇట్లా దేవుడిచ్చిన కృప వలన మంచి పేరు అట్లా ఉన్నప్పుడు కూడా, దాన్ని బట్టి కూడా కొన్నిసార్లు ప్రైడ్గా ఫీల్ అయినా సరే దేవుడు దాన్ని కూడా హంబుల్ చేశాడు. ఈవెన్ స్పిరిచువల్ లైఫ్లో కూడా కొన్నిసార్లు నేను మంచిగా ఇట్లా గాస్పెల్ షేర్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు, ఇట్లా చేశాను. కొన్నిసార్లు అలాంటి విషయాల్లో ప్రైడ్గా ఫీల్ అయినా సరే దేవుడు ఆ విషయాల్లో కూడా హంబుల్ చేశాడు. ఏ విషయంలో నేను కొంచెం మనసులోనైనా గర్వంలాగా లేకపోతే అట్లా ఫీల్ అవుతామో, అన్ని విషయాల్లో దేవుడు చాలా చక్కగా చక్కగా దానిని ఏదో ఒక పరిస్థితుల ద్వారా, ఏదో ఒక సిచ్యువేషన్ ద్వారా దాన్ని హంబుల్ చేసుకుంటూ వచ్చాడనమాట. సో అందుకని ఐ లెర్న్డ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ గుడ్ ఈజ్ బికాజ్ ఆఫ్ లార్డ్. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు హిమ్. దేని నుంచి కూడా మనం గర్వపడటానికి వీ కెనాట్ ఫీల్ ప్రైడ్. ఆల్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండ్ వీ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ వీ హ్యావ్ టు ఆయనకి ఇష్టంగా జీవించాలి అని అనుకున్నాను అనమాట. సో ఇది కూడా ఇది దేవుడు చాలా లెసన్స్ నేర్పించాడు. ఇది కొంచెం చాలా ఎక్కువగా నేర్పించాడు అనమాట నాకు. సో అందుకని చెప్పేసి ఇఫ్ యూ ఎనీ ఆఫ్ యూ ఫీల్ దట్ దిస్ బ్రదర్ లుక్స్ వెరీ హంబుల్, thank God that all the credit goes to Lord Jesus Christ, because that is because of Lord Jesus Christ only. So he is gracious that he took me through situations that I have to be humble and that. So that's what I want to share. Thank you very much, dear brothers and sisters, and I love your fellowship here actually. As I mentioned, the one thing that I was very much attracted to this church is the God's servants, their humility, irrespective of their situations. Like sometimes auntie has health problems, Anna has some problem, but they, with respect to the God's work and God's ministry, they are so committed. So and more than that, their lifestyles, their commitment for God's work and their love for God, I was very much attracted. And even here the church elders and youth, it's very they are very disciplined and very godly. So I liked it very much. That is the reason I like our fellowship lunch also. Today I did not have, but I like to have fellowship lunch, not because of the items, whatever the items that we give, but just for the sake of the fellowship. I love that much. So thank you very much. And also even when I stay in Hyderabad, there were some difficult times for me, and
I was very much comforted by the fellowship here. That's why I like to be in your midst as much as possible. Even during this church construction, I love to be with you. Like I really enjoyed, like I enjoyed the fellowship of God's children. Thank you very much, and thank you very much, Anna, for giving me this opportunity.